వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ డే 53. ఈరోజైతే మనము ఇక్కడ ఉంది కదా విలేజ్ కుత్నూరు. ఈ కుత్నూరు అనే విలేజ్ నుండి మనమైతే యమునోత్రికి వెళ్తున్నాం. అంటే సైకిల్ జానకి చెట్టు వరకు సైకిల్ వెళ్ళచ్చు. ఆ తర్వాత బై వాక్ 5 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. చూడండి మన సైకిల్ సెటప్ మొత్తం రెడీ అయింది. ఇంకా లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది, చూసుకోవచ్చు మీరు కూడా. చూసారా, కాకపోతే ఇట్లా అక్కడక్కడ రోడ్డు పక్కింటి రాళ్ళు పడుతూనే ఉన్నాయి, అవి కొద్దిగా చూసుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా బయలుదేరదాం. ఒక్కసారి చూడండి, ల్యాండ్ స్లైడ్ జరిగింది, అక్కడ నుండి జారి వచ్చింది. ఇది రోడ్డు మొత్తం ఎంత ఇదైందో, క్లోజ్ అయిందో, మళ్ళీ రెడీ చేశారు. ఇట్లుంటుంది పరిస్థితి, చూడవచ్చు. చూసారా, వచ్చేసాం హనుమాన్ చెట్టుకి అయితే వచ్చేసాం. ఇంకా ముందరికి ఎంత ఉందో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక అన్న కలిసాడు. హిమాచల్ ప్రదేశ్ నుండి అంట. అన్న నన్ను ఆపి మరి కూల్ డ్రింక్ అయితే తీయించాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇంత కాస్ట్ వద్దంటే కూడా తీయించాడు అన్న. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న వాళ్ళ ఫ్రెండ్. హాయ్, आपका नाम भैया? दीपक. भैया आपका नाम? प्रिंस. అన్న పేరు ప్రిన్స్ అంట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూడండి మావా, ఇంకా జానకి చెట్టు అయితే 3 కిలోమీటర్లు ఉంది. అండ్ యమునోత్రి 3 + 5 8 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంక ఈ 3 కిలోమీటర్లు పోవాలన్నా మనకి మినిమం అన్న 20 to 25 మినిట్స్ పడతాయి. ఎందుకంటే చూసారా ఎట్లుంది రోడ్డు, కింద నుండి మొత్తం ఇలాగే ఉంది. ఆ పైకి అయితే ఎక్కెళ్ళాల్సి ఉంటుంది మనము అక్కడ. ఓకే, ఫుల్ టైర్డ్ అయిపోయాలి ఆల్రెడీ ఈరోజు. ఇంకా వాక్ అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయినా కానీ మనం తగ్గొద్దు. నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే జానకి చెట్టు అయితే రీచ్ అయిపోయాం. ఇంకా సైకిల్ ఇక్కడ ఎక్కడైనా పెట్టేసి మనమైతే నడక మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా 6 కిలోమీటర్లు. ఇప్పుడు టైం అయితే దాదాపు 2:10 అలా అవుతుంది. ఓకే, ఇంకా బయలుదేరదాం. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మనమైతే జానకి చెట్టు అయితే రీచ్ అయిపోయాం. మన సైకిల్ అయితే ఇక్కడ ఒక షాప్లో పార్క్ చేశాను. 20 రూపీస్ తీసుకున్నారు. మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాను. చూడండి, ఇదంతా మందే లగేజ్, ఆ బాక్స్ కూడా మందే. ఓకే, ఇంకా మనము బయలుదేరదాం. టైం అయితే ఆల్రెడీ 2:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుండి అయితే దాదాపు 6 కిలోమీటర్స్ అయితే ఉంది. నడుచుకెళ్దాం. ఓకే, ఎంత టైం పడుతుందేమో తెలియదు, ట్రై చేద్దాం. నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే జానకి చెట్టు అయితే రీచ్ అయిపోయాం. చూడండి, మన సైకిల్ ఇక్కడ ఒక షాప్లో అన్నని అడిగి ఇక్కడ పెట్టాను. దీనికి అంత లాగంత వేసాను. లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసాను. ఇప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది, అయినా కానీ పర్వాలేదు, మనం వర్షంలో అయినా ఆగకూడదు. ఆల్రెడీ టైం అయితే చూడండి 2:30 అయిపోయింది. ఓకే, మనము బయలుదేరదాం. ఇంకా ఎంత టైం పడుతుందేమో తెలియదు. ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, యమునోత్రి నడుచుకెళ్ళే రోడ్ అయితే చూడండి ఎలా ఉందో. ఆ యమునోత్రికి అయితే గుర్రాలు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. 2500 అలా అవుతుందంట. మనమైతే తీసుకోలేదండి. వర్షం చూడండి, వర్షం పడుతూనే ఉంది.
అయినా కానీ మనమైతే ఆగడానికి లేదు, వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి మా ఇవి అడిగాను 10 రూపాయలు మూంగ్ దాల్ ప్యాకెట్ 20 రూపాయలు అంట. మరి ఎందుకు అర్థం కావట్లేదు. మరి ఇక్కడే ఎంత ఉందంటే ఇంక పైకి వెళ్ళే కొద్దీ మరి ఇంకెంత ఉంటుందేమో తెలియట్లేదు. ఒక్క నిమిషం, ఇక్కడ కొద్దిగా అమౌంట్ అయితే డ్రా చేసుకెళ్ళిపోదాం. ఎలక్ట్రిక్ పోయే దారిలో ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఒకటి ఉంది. మీకు పైనకి మళ్ళీ పైన అంటే ఫోన్పేస్ పనిచేస్తా లేదో తెలియదు, అందుకని చెప్పి నేనైతే కొద్దిగా క్యాష్ అయితే విత్డ్రా చేశాను. మీరు కూడా ఎప్పుడన్నా మేబీ ముందరికి క్యాష్ విత్డ్రా చేయడం మర్చిపోతే ఇక్కడ కూడా ఒకటి ఉంది, డ్రా చేసుకోవచ్చు. ఈ రోడ్డు ఏంది మామ ఇట్లుంది, పక్కన నది, దారి మొత్తం పొడవునా వాటరే ఉంది చూడండి. ఇక్కడ చూడండి మహాద్వారం యమునోత్రికి, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇటు సైడు ఐ థింక్ యమధర్మరాజు అనుకుంటా. ఇటు సైడ్ ఆయన మహానుభావుడు అంటే శని దేవుడు అనుకుంటా, ఎందుకంటే అది కాకిలాగా ఉంది చూడొచ్చు. పైన అమ్మవారు అయితే తాబేలు పైన అయితే ఉన్నారు, చూడడానికి సూపర్ అయితే ఉంది. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఓకే బయలుదేరుదాం. ఇక్కడ ఒకసారి చూడండి, యమునోత్రికి వెళ్ళే రోడ్లో అంటే నడకదారిలో ఇలాంటి మంచి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఈ రోడ్ చూసారా, ఇటువంటి పరిస్థితి. ఇదంతా కాంక్రీట్ రోడ్ అన్నమాట. కొద్దిగా ఇలాంటి రాళ్ళు కూడా ఉన్నాయనుకోండి. చూసారా, ఇక్కడ ఒకసారి చూడండి ల్యాండ్ స్లైడ్స్ ఏ రేంజ్లో అయినాయో. ఇక్కడ కొండలంతా చాలా వీక్గా ఉంటాయి, అందువల్ల ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇంకా ముందు 3 కిలోమీటర్లు అయితే ఉంది. మాకు ఇక్కడికి వచ్చేందుకు ఆల్మోస్ట్ ఇప్పుడు టైం చూసారా 3:47. మనం 2:30కి అయితే బయలుదేరాం. 1.25 గంట పట్టింది 3 కిలోమీటర్స్. ఇంకో 3 కిలోమీటర్స్ అంటే ఇంకా దగ్గర దగ్గర ఇంకొక 1.25 నుండి 1.5 గంట పడుతుంది. ఓకే వెళ్దాం. బట్ కాకపోతే ట్రాక్ కొద్దిగా హార్డ్గానే ఉంది, అయినా కానీ నెవర్ గివ్ అప్. ఈరోజు దర్శనం చేసుకున్నాం. ఒకసారి ఈ సిచ్యువేషన్ చూడండి, ఒక్కసారి ఈ సిచ్యువేషన్ చూడండి. మొత్తం మేఘాలు కప్పేసాయి. అంతా రిటర్న్ జర్నీలో ఉన్నారు కానీ ఇట్లా పైకి వెళ్ళేటోళ్ళు ఎవరు లేరు. ఏంటో తెలియట్లేదు కానీ ఎప్పుడు మనము ఒంటరి పక్షులమే. ఎక్కడికి వెళ్ళినా మన ప్రయాణం ఒంటరిగానే సాగుతుంది. ఓకే నెవర్ గివ్ అప్, ఎక్కేద్దాం. బట్ రిటర్న్ జర్నీ వీలవుతుందో లేదో చూడాలి. కుదిరితే ఖచ్చితంగా రిటర్న్ వచ్చేసేయాలి. వచ్చేసాం రే ఫైనల్గా. 2:30 ఇంకంటే 3:30, 4:30, 5, 2:30 గంట సేపు పట్టింది నాకు 5 కిలోమీటర్లు. ఫైనల్గా వచ్చేసాం. చూడవచ్చు
అగో లొకేషన్ వేరే లెవెల్లో ఉంది, మొత్తం ఫాగ్ కమ్మేసింది. ఫైనల్గా మనం కూడా అయితే ఇక్కడ స్నానం చేస్తాము గరం పానీలో. నిజంగా ఇవి ఎంత వేడుకున్నాయంటే పైన అంత వేడుకుంటాయి, లోపలికి వెళ్ళిపోతే మన బాడీకి ఎంత టెంపరేచర్ అయితే కావాల్సిందో అంత టెంపరేచర్లో ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మాత్రానికి వేడి ఎక్కువగా ఉన్నాయి, లోపల మాత్రానికి చల్లగా ఉన్నాయి. పొగలు వస్తున్నాయి అట్లే, కానీ బాగుంది స్నానం చేయడానికి. స్నానం ఈజీగా చేయొచ్చు. ఓకే, మనం టెంపుల్కి వెళ్దాం. ఇంకా ఇది సూర్య భగవాన్ టెంపుల్ అంట. మనం ఎట్లా ఎక్కి వస్తున్నట్లు వెంటనే ఇక్కడ యమునాదేవి టెంపుల్ అయితే ఉంటుంది. జై. ఇంకా మనం ఇట్లా ముందరికి వెళ్దాం. ఇదేనండి యమునోత్రి, వచ్చేసాం ఫైనల్గా. నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూడొచ్చు. నమస్తే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే చేరుకున్నాం యమునోత్రి. చూడండి, నాకైతే అసలు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ మన సైకిల్తో చార్ధామ్ అయితే కంప్లీట్ చేసేసాం. మనకి దేవుని దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. ఫైనల్గా మనకి చార్ధామ్ కంప్లీట్. మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇంకెవరైనా ఉంటే కామెంట్ చేయండి. అది సైకిల్లో వచ్చి చార్ధామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కామెంట్ చేయండి అమ్మా. లొకేషన్ అయితే అదిరిపోయింది అసలు. బట్ కాకపోతే ఇక్కడ ఫొటోస్ తీయడానికి కూడా ఎవరు లేరు దిక్కు. ఏం చేయను. ఫైనల్లీ మనమైతే గంగోత్రి కూడా ఫినిష్ అయితే చేసేసాం. ఇంకెవరైనా ఉంటే చార్ధామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు సైకిల్లో ఆంధ్రప్రదేశ్ నుండి కామెంట్ చేయండి ప్లీజ్. ఒకసారి ఇక్కడ లొకేషన్ కూడా చూడండి. మీరు యమునోత్రి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సీతారాముల గుడి మాత్రానికి మిస్ అవ్వకండి. ఎందుకంటే సీతారాములు ఎంత అందంగా ఉన్నారంటే, ఎంత బాగున్నారంటే చూడడానికి అంత బాగున్నారు. అసలు చాలా అంటే చాలా 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 అందంగా ఉన్నారు. ఒకసారి టెంపుల్ కూడా చూడండి.
ఒక్కసారి ఇక్కడి నుండి చూడండి మావా, యమునోత్రి టెంపుల్ ఏముందో వేరే లెవెల్లో ఉంది అసలు చూడ్డానికి మొత్తం. ఒకసారి లైట్లు కూడా చూడవచ్చు, సారీ ఒకసారి వెదర్ చూడండి, లొకేషను సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు కొద్దిగా మేఘాలు అంటే ఈ క్లౌడ్స్ అయితే క్లియర్ అయ్యాయి. నేను వచ్చినప్పుడు మొత్తం క్లౌడ్స్ కమ్మేసినాయి, ఏం కనిపించలేదు. ఇప్పుడైతే కొద్దిగా క్లారిటీగా ఉంది, అందుకే చూపిస్తున్నాను. అంతే మావా, ఫైనల్లీ మనమైతే చార్ధామ్ కంప్లీట్ చేసేసాం. ఓకే బాయ్ బాయ్, ఇంకా బయలుదేరదాం. ఇంకా ఇంటికి కూడా ఇక్కడ నుండి బయలుదేరేద్దాం. బాయ్ బాయ్. మన రైడ్ అయితే ఇంతటితో ఆల్మోస్ట్ ముగిసిపోయింది. ఇంటికి పోతే మన రైడ్ ముగిసినట్టే. ఓకే చలో పదండి. ఒక్కసారి ఈ జలపాతాలు చూడండి ఏమున్నాయో. ఇట్లా పోయినప్పుడు ఏమాత్రం కనిపించలే, కానీ రిటర్న్ వస్తుంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి మనం ఎంత కిందకి దిగాలో చూడండి ఒకసారి. ఆల్రెడీ 1.5 కిలోమీటర్ అయితే వచ్చాను, ఇంకా ఉంది. చూసారా ఒక్కర్లేరు దిక్కు మొత్తమే. చెప్పాను కదండి, మనం ఒంటరి పక్షులం, రావడం పోవడం ఒంటరిగానే జరుగుతాయి, ఎవరు తోడు రాడు. ఈ రోడ్ చూసారా ఎలా ఉందో. ఇక్కడ కొద్దిగా కొండను చీల్చి ఇలా వేసారండి రోడ్డు. దాని కింద చూడండి ఏం లేదు, కింద కాంక్రీట్ వేశారు. మొత్తం ఈ రోడ్ మొత్తం ఆల్మోస్ట్ 90% అలానే ఉంటుంది చూస్తే. కాకపోతే ఇక్కడ చూడండి ఒక్కడు మనిషి లేడు.